మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. 2011 రైలు రోకో కేసులో కేసీఆర్ పై విచారణకు హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 18కి వాయిదా వేసింది. అయితే తాను రైలు రోకోలో పాల్గొనలేదని, తనపై అక్రమ కేసు నమోదు చేశారని హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. ఈ కేసులో తనను 15వ నిందితుడిగా చేర్చారని, అసలు తాను రైలు రోకోలోనే పాల్గొనలేదని పిటిషన్లో తెలిపారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఆయన విచారణపై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. 2011 రైలు రోకో కేసులో కేసీఆర్ పై విచారణకు హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 18కి వాయిదా వేసింది. అయితే తాను రైలు రోకోలో పాల్గొనలేదని, తనపై అక్రమ కేసు నమోదు చేశారని హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు. ఈ కేసులో తనను 15వ నిందితుడిగా చేర్చారని, అసలు తాను రైలు రోకోలోనే పాల్గొనలేదని పిటిషన్లో తెలిపారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఆయన విచారణపై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది.